సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మెట్రోపై గత వారమే కేంద్రానికి డిపిఆర్ సమర్పించామని, దానిపై కేంద్రం పరిశీలిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారు మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో వారు మరి ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతా ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతా ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేది లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. ఇది అవగాహన రాహిత్యమని భావిస్తా ఉన్నాం. అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారు, మోడీ ఏమిచ్చిండు? కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? ఏదైతే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ప్రధాని మోదీ సహాయం చేశారు, ఎటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారో చెప్పాలి అని చెప్పేసి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన మీడియాకు వివరించడం జరిగింది. ఏదైతే డిపిఆర్ని ఆల్రెడీ మేము కేంద్రానికి సమర్పించాం, మెట్రోపై గత వారమే డిపిఆర్ను కేంద్రానికి సమర్పించాము, వారు దాన్ని పరిశీలిస్తున్నారు అని సీఎం రేవంత్ చెప్పిన దానికి కౌంటర్గా కిషన్ రెడ్డి సైతం చెప్పారు. మెట్రో రైలు ప్రతిపాదనపై కేంద్రం పరిశీలిస్తోందన్నారు.